హాయ్ హలో నమస్తే అందరికీ కూడా జై శ్రీరామ్. మన 100 డేస్ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ ఛాలెంజ్లో ఈరోజు డే 31. 30 రోజులు ఎట్లా గడిచిందో దేవుని తెలుసు స్వామి. కానీ ఈ 31వ రోజు నుంచి బాడీ ఇంకా మస్తు సపోర్ట్ చేస్తుంది. మనకి కూడా మంచి హోప్ ఉంటుంది. ఎందుకంటే స్టార్టింగ్లో ఏ వర్కౌట్ అయినా చేస్తామా చెయ్యమా, 30 రోజులు తీసుకెళ్తామా, అసలు 100 రోజులు చేయగలుగుతామా అని ఒకటి హోప్ అటు ఇటుగా బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది. కానీ మనం 30 రోజులు సక్సెస్ఫుల్గా చేసినామంటే ఇట్స్ అ మిరాకిల్. ఎందుకంటే మిగతా రిమైనింగ్ డేస్ కూడా మనం ఈజీగా చేయగలుగుతాం. సో చేస్తున్న నాకు, చూస్తున్న మీకు అందరికీ కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది. ఈ ఇంట్రెస్ట్ని ఇట్లానే ముందర తీసుకెళ్దాం. సో ఈరోజు వర్కౌట్స్ ఏంటంటే చెస్ట్ వర్కౌట్స్ ఉంది, ట్రైసెప్స్ ఉన్నాయి. ఇప్పటి నుంచి వర్కౌట్స్ అన్నీ కూడా హెవీగా ఉంటాయి. ఇన్ని రోజులు బేసిక్ వర్కౌట్స్ ఉన్నాయి. ఇప్పటి నుంచి చేసే వర్కౌట్స్ అంటే ఇదివరకు చేసినవే హెవీ వెయిట్, హెవీ లిఫ్ట్ చేయడం అట్లా ఉంటుంది. సో ఈరోజు వర్కౌట్స్ అయితే చెస్ట్ అండ్ ట్రైసెప్ వర్కౌట్స్ ఉన్నాయి. స్టార్టింగ్ ప్రతిరోజు చెప్తాను, ఈరోజు కూడా చెప్తున్నాను. ఫస్ట్ వామప్ అయితే మస్ట్ అండ్ షుడ్ ఖచ్చితంగా చేయాలి. వామప్ చేయకుండా ఏ వర్కౌట్ అయితే కూడా చేయకూడదు. సో ఇన్ని రోజులు కొంచెం డైట్ ఫుడ్ గురించి మీకు చెప్పలేదు, బట్ రిపీట్ ఒకటే కన్ఫర్మ్ అయిపోయింది, ఒకటే ఫిక్స్ అయిపోయి మైండ్లో. మార్నింగ్ టైంలో బనానా ఆర్ ఎనీథింగ్ ఫ్రూట్స్, మిల్క్. ఆఫ్టర్నూన్ టైంలో భిక్ష, నైట్ టైంలో మళ్ళీ బనానా. ఇది నా ఫుడ్, ఇది నా డైట్ ఫుడ్. సో మాలలో ఉన్నా మాలలో లేకపోయినా ఇదివరకు కూడా ఇదే డైట్ మెయింటైన్ చేస్తా, ఇప్పుడు కూడా ఇదే డైట్ మెయింటైన్ చేస్తా. సో ఫస్ట్ చెస్ట్ వర్కౌట్లను ఈరోజు ఇంక్లైన్ బెంచ్ ప్రెస్ స్టార్టింగ్. ఇది 4 సెట్స్ చేయాలి. డైలీ మనం 3 సెట్స్ చేస్తాం. ఇది 4 సెట్స్ చేయాలి, 10 రెప్స్ చేయాలి. ఇది దేనికంటే అప్పర్ చెస్ట్ మంచి బల్క్ కావడానికి. ఇది కూడా ప్రాపర్ వెయిట్ తీసుకొని చేసినట్లయితే బాడీ మంచి చెస్ట్ మంచి వెయిట్ పడుతుంది, మంచి హైప్ కనబడుతుంది. నెక్స్ట్ ఫ్లాట్ బెంచ్ ప్రెస్. ఇది డంబెల్తో చేయొచ్చు ఆర్ బార్బెల్తో చేయొచ్చు. ఇది కూడా 4 సెట్స్ చేయాలి, 4 into 8 రెప్స్ చేయాలి. ఇది దేనికంటే ఓవరాల్ ఫుల్ చెస్ట్ మీద మంచి వెయిట్ పడుతుంది. ఇది కూడా ప్రాపర్ వెయిట్ తీసుకొని చేసినట్లయితే మీ ఫుల్ చెస్ట్ మంచిగా మస్తు లుక్ కనబడుతుంది. అండ్ నెక్స్ట్ ఇంక్లైన్ డంబెల్ ప్రెస్. ఇంక్లైన్ డంబెల్ ప్రెస్ కూడా ఇన్ని రోజులు నార్మల్ వెయిట్ లిఫ్ట్ చేసినాం, ఇప్పటి నుంచి హెవీ వెయిట్ లిఫ్ట్ చేస్తాం. సో ఇది కూడా 3 సెట్స్ చేయాలి. ఇది చెస్ట్ మంచి థిక్నెస్ వస్తుంది. అండ్ నెక్స్ట్ చెస్ట్ ఫ్లై. చెస్ట్ ఫ్లై కూడా ఇది కూడా మనం చేస్తూనే ఉంటాం, మ్యాక్సిమం 50 చేస్తూనే ఉంటాం. ఎప్పటికైనా 50 వెయిట్ వేసుకొని చేస్తాం. సో ఇది కూడా మా చెస్ట్ మంచి షేప్ వస్తుంది, మా చెస్ట్ లైన్ కనబడుతుంది, మంచి స్ట్రెచ్ కూడా కనబడుతుంది. నెక్స్ట్ ట్రైసెప్ వర్కౌట్స్. ట్రైసెప్ పుష్ డౌన్ రోప్తోని ఇన్ని రోజులు ఫ్లాట్ చేస్తే ఈరోజు రోప్తో చేసిన. ఇది కూడా మంచి వెయిట్ పడుతుంది, ట్రైసెప్ మస్తు కనబడుతుంది. 3 into 15 రెప్స్ చేయాలి. వెయిట్ ఎక్కువ వేసుకోవాలి, అంటే పాసిబుల్ అయినంత వరకు వెయిట్ ఎక్కువ వేసుకోవడానికి ట్రై చేయాలి. ఈ ట్రైసెప్ మంచి డెఫినేషన్, మంచి లుక్ కనబడుతుంది, మజిల్ కూడా మంచి ఇంప్రూవ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఓవర్ హెడ్ డంబెల్ ఎక్స్టెన్షన్. ఇది ఇన్ని రోజులు మనం బెంచ్ మీద కూర్చొని చేసినాం, ఇప్పుడు రోప్తో కూడా చేయవచ్చు. మల్టీ మిషన్స్ ఉన్నాయి. దాంతో మనకి వచ్చిన ఆలోచన ఏ వర్కౌట్ ఎట్లా చేస్తే ఎట్లా వర్కౌట్ అవుతుంది అది మనకు మైండ్లోకి రావాలి. సో రోప్తో కూడా ఓవర్ హెడ్ డంబెల్ ఎక్స్టెన్షన్ చేయవచ్చు. సో ఇది కూడా 3 into 10 రెప్స్ చేయాలి. నెక్స్ట్ బెంచ్ డిప్స్. బెంచ్ డిప్స్ చేస్తే ఎక్సలెంట్ వెయిట్ పడుతుంది. సో ఇది ఫుల్ ట్రైసెప్ మంచి బర్న్అవుట్ అవుతుంది. ఇది కూడా మనం మ్యాక్సిమం రెప్స్ ట్రై చేయాలి. ఎట్లా అంటే ఒక 20, తర్వాత 25, తర్వాత 30, ఇట్లా ఒక 3 సెట్స్ ట్రై చేయాలి. నెక్స్ట్ లెగ్ రైజెస్. ఇవన్నీ చేసిన తర్వాత లెగ్ రైజెస్ అయితే ఖచ్చితంగా చేయాలి. మీరు ఏ వర్కౌట్ చేసినా కూడా ఎండ్ ఆఫ్ ది వర్కౌట్ ఖచ్చితంగా లెగ్ రైజెస్ అయితే చేయాలి. లేకపోతే మీరు ఏం వర్కౌట్ చేసినా అది దేనికి కూడా పనిచేయదు. ఎందుకంటే అప్పర్ బాడీ ఒకటి, లోయర్ బాడీ ఒకటి షేప్ కనబడుతుంది వర్కౌట్ చేయకపోతే. సో లెగ్ వర్కౌట్ కూడా ప్రతిరోజు ఏ వర్కౌట్ చేసినా కూడా ఎండ్ ఆఫ్ ది వర్కౌట్ ఖచ్చితంగా లెగ్ వర్కౌట్, లెగ్ రైజెస్ అయితే ఖచ్చితంగా చేయాలి. అండ్ ఫినిషింగ్ విత్ కార్డియో. కార్డియో కూడా సైక్లింగ్ ఒక 10 minutes ట్రెడ్మిల్ ఆర్ సైక్లింగ్ చేసుకోవాలి. అప్పుడు మీ ఫ్యాట్ బర్న్ మంచిగా అవుతుంది. అంటే ఎవరైతే ఎక్కువ పొట్టతోని బాధపడుతున్నారో, ఫ్యాట్ ఎక్కువ ఉందని బాధపడుతున్నారో, ఆయాసం వస్తుందో వాళ్ళు చేయడం ఇంకా బెటర్ అన్నట్టు. ఆల్రెడీ మజిల్ తక్కువ ఉన్న వాళ్ళకి, ఇట్ మీన్స్ ఫ్యాట్ తక్కువ ఉన్న వాళ్ళకి ఏం కాదు. మనం ఇంకా బల్క్ చేయాలనుకుంటున్నాం. సో దాని గురించి మనం యొక్క ట్రెడ్మిల్ కూడా చేయని అవసరం లేదు. సో ఈరోజు ఫోకస్ ఏంటి డే మొత్తం 31లో అంటే చెస్ట్ మంచి బల్క్ అవ్వడానికి, ఆర్మ్ సైజ్ కోసం, మజిల్ పంప్ కోసం. సో ఇవి ప్రతి వర్కౌట్ కూడా ఒక ప్రాపర్ రెప్స్ మంచిగా ఒక వెయిట్ వేసుకొని చేసింది అనుకోండి, ఒక పద్ధతిగా. ఏ వర్కౌట్ కూడా తొందరపడి ఫ్లాష్ మ్యాన్ లెక్క చేయకూడదు. స్లోగా ఒక 5 minutes మినిమం, ఒక వర్కౌట్ ఒక 5 minutes అట్లా చేస్తే మంచి వెయిట్ పడుతుంది, ఎక్సలెంట్ వెయిట్ పడుతుంది. సో నేను మీకు చెప్పాలని చెప్పి ఇప్పుడు నేను ఒక
3 సెట్స్ చేయాలి అంటే మ్యాక్సిమం ఒక 15 మినిట్స్ పడుతుంది. ఆ 15 మినిట్స్లో నేను ఇంకా 10 వేరియేషన్ చేయాలంటే గంట పడుతుంది, మీరు చూడలేరు. సో ఒక్కొక్క వేరియేషన్ ఒక్కొక్కసారి ఒక్కొక్క సెట్ చేసి నేను మీకు చూపెడుతున్నా, తర్వాత నేను మళ్ళీ చేసుకుంటాను. సో ఈరోజు వర్కౌట్స్ అయితే ఇవి. అండ్ పోస్ట్ వర్కౌట్ ఏంటి, ప్రీ వర్కౌట్లో బనానా చెప్పాను, మరి పోస్ట్ వర్కౌట్లో ఏంటి అంటే పోస్ట్ వర్కౌట్లో కూడా బనానా ప్లస్ మిల్క్ తీసుకోవాలి, లేకపోతే పీనట్ బటర్ బ్రెడ్ తీసుకోవాలి, లేదా ప్రోటీన్ సోర్స్ ఏదో ఒకటి కంపల్సరీ తీసుకోవాలి. అండ్ ఫ్యాట్ లాస్ కాదు, ఇప్పుడు మజిల్ బిల్డ్ కావడం మనకు ఇంపార్టెంట్ కాబట్టి డైలీ కొంచెం ఇంప్రూవ్ చేయాలి. 100 డేస్లో మంచి చేంజెస్ వస్తాయి. సో హోప్తో ట్రై చేద్దాం, మీరు కూడా సపోర్ట్ చేయండి. ఈ 100 డేస్లో మీరు కూడా పార్టిసిపేట్ చేస్తే మీకు కూడా మంచి డైట్ ఫుడ్ అలవాటు అవుతుంది, ఒక డిసిప్లిన్ అలవాటు అవుతుంది, ఎక్సర్సైజ్ అలవాటు అవుతుంది, ఏ వర్కౌట్ ఎట్లా చేయాలి అది కూడా తెలుస్తుంది. సో నా వీడియోస్ చూస్తున్నారు అంటే మీరు కూడా ట్రై చేయండి. నార్మల్గా చూసి స్కిప్ చేస్తా అంటే అది దేని కూడా ఉపయోగం ఉండదు. టైంపాస్ లెక్కలు మనకొద్దు, సీరియస్గా తీసుకుందాం. ఎందుకంటే 30 డేస్ చేసినాం మనం, ఇది ఇప్పుడు టైంపాస్ లెక్కలు మనకొద్దు. ఇప్పటి నుంచి చేసే వర్కౌట్స్ అన్నీ కూడా సీరియస్గానే ఉంటాయి. సో వర్కౌట్ చేయండి, హెవీ వెయిట్ లిఫ్ట్ చేయండి, మంచి హెవీ రిజల్ట్స్ కూడా ఉంటాయి. దట్స్ ఆల్ ఫర్ టుడే. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఒపీనియన్స్ని కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ ఫాలో ఫర్ డే 32. జై శ్రీరామ్.